హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మేము సండే ఇలా స్పెషల్ ప్రిపేర్ చేసుకున్నాము. ఫిష్, ప్రాన్స్, కోయిల్ బర్డ్ తెచ్చి ఎలా ప్రిపేర్ చేసాం చూడండి. ఇది లాస్ట్ వీక్ ఫిష్ తెచ్చి పెట్టినాం, మ్యాగ్నేట్ చేసి పెట్టినాం. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా రొయ్యలు 1/2 kg తెచ్చారు, 220 రూపీస్ మాకు బెంగళూరులో. వాటికి అంతా ఈకలు తీయించారు, కానీ మళ్ళీ మనం క్లీన్ చేసుకొని లోపల ఒక పేగు ఉంటుంది, దాన్ని కట్ చేసి తీసేసుకుంటేనే, లేదంటే చేదు వస్తుంది. ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను, ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేశాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, సాల్ట్ వేసి, టమోటా వేసాను, కొంచెం పసుపు కూడా వేసాను. మగ్గిపోయినాయి. ఇప్పుడు ప్రాన్స్ వేసి నేను కలుపుకుంటున్నాను. టమోటా వేయకుండా కూడా చేస్తే అది డ్రైగా వస్తుంది, ఈ టమోటా వేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి కలుపుకుంటాను. పసుపు, ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి. తర్వాత ధనియాల పొడి, కారం పొడి వేసి బాగా మిక్స్ చేసుకుని, ఇప్పుడు వేయడం వల్ల ఆ పీసెస్కి బాగా పడుతుంది. వేసి మూత పెట్టి ఒక 5 minutes ఉడకబెట్టుకుందాము. తర్వాత గరం మసాలా కొంచెం టేస్ట్ బాగుంటుందని కొంచెం వేసి, మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం లిడ్ క్లోజ్ చేస్తే అదంతా వాటర్ వస్తుంది. పుదీనా కూడా వేసుకున్నాను. ఇలా ఉడికేటప్పుడు పుదీనా వేయడం వల్ల పీసెస్కి ఆ ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్ పడుతుంది, చాలా బాగుంటుంది. మిర్చి వేసాం కాబట్టి మనకు కారం అంత అవసరం లేదు, కొంచెం తక్కువగా వేసుకుంటే చాలు. చూడండి దగ్గర పడిపోయింది, అంతే. ఫ్రాన్స్ చుక్క రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం పెప్పర్ పౌడరు, కొత్తిమీర గార్నిష్కి వేసి జస్ట్ మిక్స్ చేసి ఒక 2 seconds ఇట్లా కలిపేసేసి పచ్చివాసన పోయే వరకు అంతే ఆఫ్ చేస్తాం. అంతే, సూపర్గా ఉంది చూడండి. నెక్స్ట్ కోయిల్ బర్డ్ కంజు తీతరు, చాలా మంచిది ఇది హెల్త్కు. ఇప్పుడు చికెన్కి బర్డ్ ఫ్లూ రావడంతో ఇలా మేము తీతరు తెచ్చి ప్రిపేర్ చేసుకున్నాము. ఒక ప్యాన్ పెట్టాను, ఆయిల్ పెట్టాను, ఆవాలు వేసాను, ఫ్రై అయింది. తర్వాత ఇలా ఒక బర్డ్ మాకు 80 రూపీస్ ఇక్కడ బెంగళూరులో, కొన్ని చోట్ల ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇలా పీసెస్ వేసి ఉప్పు వేసాను. పుదీనా ఈ పీసెస్కి ఇప్పుడు వేయడం వల్ల పీసెస్ పుదీనా ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటాయి. బాగా మగ్గనివ్వాలి, ఈ ఆయిల్లోనే బాగా మగ్గనిస్తే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టి ఉడకపెట్టుకుని మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొత్తిమీర కాడలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, పసుపు, రాళ్ళ ఉప్పు, టమోటా ఇప్పుడే వేయకూడదు, కొబ్బరి వేసి కొంచెం అజ్వైన్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇది గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అవ్వకపోతే కొంచెం వాటర్ వేసుకుందాము. టమోటా కూడా ఇప్పుడు వేసి గ్రైండ్ చేసుకుందాము. మీరు గ్రైండ్ అవ్వలేదంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి, కారం పొడి వేసి కూడా గ్రైండ్ చేసుకున్నాము. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, పీసెస్ ఉడికాయి. ఇప్పుడు మసాలా వేసి ఆ పీసెస్కి పట్టేటట్లు ఒక 5 minutes ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయ్యింది చూడండి. ఆ పీసెస్కి మసాలా పట్టి పచ్చివాసన పోతే తర్వాత ఆ జార్ని క్లీన్ చేసుకొని మనకు కావాల్సినంత వాటర్, ఇప్పుడు ముద్ద చేసుకుని అనుకోండి, గ్రేవీ టైప్ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. లేదు అని అంటే తిక్కుగా కావాలంటే జస్ట్ ఆ పీసెస్ బాయిల్ అయ్యేంత వాటర్ వేసుకొని జస్ట్ ఉప్పు, కారము చెక్ చేసుకొని మూత పెట్టి దగ్గర వరకు ఉడికేటట్లు బాయిల్ చేసుకోవాలి. చూడండి దగ్గర పడిన పీసెస్ చాలా స్మూత్గా ఉంటుంది. ఈ బర్డ్ చాలా మంచిది హెల్త్కు. దగ్గర పడింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసి దించేస్తాం, అంతే. చూడండి చాలా బాగుంటుంది. మనము రైస్ కాబట్టి ఇలా గట్టిగా చేసుకుని తింటే బాగుంటుంది. ఇప్పుడు మనము బాస్మతి రైస్లో బగారా రైస్ ప్రిపేర్ చేస్తాము తెలంగాణ స్టైల్లో. ఇలా నేను 2.5 glass తీసుకొని సోక్ చేసి పెట్టుకున్నాను జస్ట్ 1/2 hour ముందు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇలా ఒక బౌల్లోకి గీ, ఆయిల్ వేసి ఇలా పెట్టుకున్నాను. వీటికి ఏమేమి కావాలంటే రైసు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ మిర్చి, పుదీనా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో అవంతా మసాలా ఐటమ్స్ ఫ్రై అయ్యే వరకు ఉంచి తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ ఫ్రై చేయాలి. తర్వాత కస్తూరి మేతి వేసాను, టమోటా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. బాగా మగ్గే వరకు టమోటాను ఉడకనియాలి ఆయిల్లో బాగా. చూడండి ఈ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నాను, 2.5 glass మగ్గాయి. అందుకే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ వాటర్ వేయడం వల్ల రైస్ టేస్ట్ ఉంటుంది. 2.5కి మనము 5 వేసుకుంటారు, మామూలు రైస్ అయితే 5, కానీ దీనికి 4 వేయాలి. బాస్మతి రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసుకోవాలి. ఉడకనియాలి. ఉడికింది. తర్వాత బాస్మతి రైస్ వాటర్ లేకుండా వేసి ఉడకనిద్దాము. ఎక్కువ కలుపుకొని జస్ట్ కలిపెట్టేసి మూత పెట్టి ఉడకనిద్దాము 5 minutes, అంతే. చూడండి దగ్గర పడింది. ఇప్పుడు గార్నిష్కి పైన కొత్తిమీర మొగ్గ అని ఒక ఫ్లవర్ ఉంటుంది, ఆ ఫ్లవర్ వేయడం వల్ల రైస్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా కొత్తిమీర ఫ్లవర్ వేసి మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా ఒక క్లాత్ కప్పేసి పైన రాయి అలా పెట్టాలి. ఎందుకంటే అలా రాయి పెట్టడం వల్ల స్లిమ్లో పెట్టడం వల్ల రైస్ బాగా పెద్దగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతే, రెడీ అయిపోయింది బాస్మతి రైస్. బగారా రైస్తో బాస్మతి రైస్ చాలా బాగుంటుంది. ఇది రైస్ మనం
ఏమి చేయలేనప్పుడు ఇలా ఫాస్ట్గా రెడీ చేసుకొని తినచ్చు. సండే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. మీరు ఎలా ప్రిపేర్ చేసుకుని సండే ఎంజాయ్ చేశారు? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.